హలో అండి, వెల్కమ్ టు మై ఇంట్రెస్ట్ మనపై కిచెన్. ఇవాళ మనము ఆలు రోస్ట్ చేద్దాము. ఇక్కడ నేను మీడియం సైజ్ 4 పొటాటోస్ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ పొటాటోలని స్మాల్ పీసెస్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. మనం పొటాటోని ఇలా స్మాల్ పీసెస్ చేసి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా పెప్పర్, ఇప్పుడు ఎండుమిర్చి, కొబ్బరి కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఇవన్నీ వేసుకున్నాక బరకగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇదంతా పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపగుళ్ళు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, స్మాల్ పీసెస్ చేసిన కరివేపాకు, తర్వాత ఆనియన్, కొద్దిగా సాల్ట్, ఉప్పు, పసుపు వేసిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్ ఎర్రబడే వరకు కలుపుకోవాలి. కొంచెం ఆనియన్ మెరూన్ కలర్ వరకు రావాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకోవాలి. ఇప్పుడు పొటాటోని కలిపి పెట్టుకున్న తర్వాత హాఫ్ బాయిల్ అవ్వాలి. అయ్యేవరకు కాసేపు మూసి పెట్టుకోవాలి. పొటాటో హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు కసూరి మెంతి చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపి పెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. చూడండి, ఆలు రోస్ట్ ఇలా పొడిగా రావాలన్నమాట. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. ఓకే అండి, చూసారుగా ఇవాళ స్పెషల్ ఆలు రోస్ట్. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. రైస్లోకి, రోట్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.